పంచాపున్నా ఈరోజు మన మహనీయులు పూజ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ అందరూ కూడా గ్యాదర్ అయినాము. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మన ఏదైతే ఈరోజు ప్రపంచ మేధావి అయినటువంటి మన అంబేద్కర్ గారు మన ఒకరికే కాదు యావత్ ప్రపంచానికి కూడా ఆయన దిశ నిర్దేశించినటువంటి మహనీయులు. మరి ఈరోజు మన అంబేద్కర్ గారి యొక్క జయంతి శుభ సందర్భంలో గుర్తు చేయడం ఏమంటే ఆయన యొక్క ఆశయాలను ఈరోజు ప్రపంచం మొత్తం కూడా కొనియాడటం జరుగుతూ ఉంది. అతని యొక్క నిర్దేశం ప్రకారము మనందరం కూడా నడుచుకుంటూ ఏదైతే కాన్స్టిట్యూషన్లో పొందుపరిచినారో ఆ యొక్క కాన్స్టిట్యూషన్ ఫలాలను కూడా ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుని ఈరోజు ఆయన అడుగుజాడుల్లో అందరూ నడవడం మొదలుపెట్టారు. ఇది ఇంతటితో కాకుండా యావత్ ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా అందరూ నడుచుకుంటారని, అదేవిధంగా మన బడుగు బలహీన వర్గాలు మనం వీలైతే చెప్పకూడదు కానీ బడుగు బలహీన వర్గాలకి అదేవిధంగా ఉమ్మడి కోర్టు బిల్లు అయితే ఏమి మహిళలు కూడా అందరికీ ప్రతి ఒక్కరికి ఈ యొక్క మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి ప్రతి మనిషికి కూడా ఆయన యొక్క ఆశయ ఫలాలు అందింది. అయినా కానీ ఇంకా ఆయన ఆశయాల కోసం మనం కృషి చేస్తూ ఆయన అడుగుజాడల్లో అందరూ కూడా నడవాలని ఈ యొక్క జయంతిని ఘనంగా ఇంకా పెద్ద ఎత్తున జరుపుకోవాలని ఆశిస్తూ అందరికీ నా జైభీం. ప్రపంచ మేధావి ఈరోజు పూజ్యులు బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి. ఆయన రాజ్యాంగాన్ని సృష్టించినారు. అలాగే ఈరోజు 135వ జయంతి దినోత్సవంగా ఈరోజు మేమందరూ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అందరూ కలిసినాము, ఉద్యోగస్తులందరూ కూడా. కాబట్టి ఈరోజు ఆయన చేసినటువంటి మంచి పనులు ఈరోజు మేమందరూ కూడా ప్రతి ఒక్కరూ ఎస్సీ ఎస్టీ బడుగు వర్గాలు కూడా అందరూ కూడాను ఆయన చేసినటువంటి ఒక మంచి కార్యాన్ని ఈరోజు కూడా గుర్తు తెచ్చుకొని మేమందరూ హ్యాపీగా ఉంటున్నామంటే ఆయన యొక్క దయ కృప. కాబట్టి అంబేద్కర్ ఆశయాలను మేమందరూ కూడా పాటిస్తూ ఆయన యొక్క అడుగుజాడులో నడవడానికి
మేమందరం సిద్ధంగా ఉన్నాం, నడుస్తున్నాం కూడా. కాబట్టి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. 135వ దినోత్సవం అంబేద్కర్ గారు. కాబట్టి ఆయన ఆశయాలను కూడా మేము దగ్గర పాటిస్తాము. జై భీమ్.